ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నిన్ను తప్పించును. 2 తిమోతి పత్రిక 4:18 ది లార్డ్ విల్ రెస్క్యూ యూ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ అటాక్. 2 తిమోతి చాప్టర్ 4:18. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. నిజమే పిల్లరా, మన జీవితాల్లో ఈ లోకంలో, ఈ లోక యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో అనేకమైనటువంటి దుష్టకార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను ఏం చేస్తా అన్నాడు? తప్పిస్తాను, రక్షిస్తా అన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు ఎన్నో శ్రమలు పొందాడు సేవా కార్యక్రమాల్లో, కానీ ఎక్కడ కూడా కీడు కలగకుండా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఎన్ని మార్లు అతని ప్రాణాపాయం వచ్చినా పరలోకమందున తండ్రి ప్రేమించిన దేవుడు తన దూతను పంపి తన దాసుని కాపాడుతూ వచ్చాడు. దుష్టులు ఎన్నో మార్లు ఎదుర్కోవాలని ప్రయత్నించారు, కానీ దుష్టులు ఫెయిల్ అయ్యారు, కానీ సేవకుడు మాత్రం ఫెయిల్ కాలేదు. ఎటువంటి దుష్కార్యం మీరు ఎదుర్కొంటున్నా దానిలో మీకు జయం కలుగునుగాక. ప్రతి దుష్కార్యం నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి కాపాడునుగాక. దానియేలుని మీరు గమనిస్తే, దానియేలు ఉన్నపాటున ఆ సింహాల బోన్లో పడేశారు. సింహాలు మంచి ఆకలితో ఉంటాయి. మరి మనిషి పడ్డమే ఆలస్యం. ఫుట్బాల్ ఆడుకుని తలా ఒక భాగంగా చీల్చివేసి తినేస్తాయి. అలాంటి పరిస్థితి ఏర్పడింది దానియేలుకి. చేసిన తప్పేంటి? ఏ తప్పు చేయలే. ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంతే. దేశ క్షేమం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు, ప్రజల కొరకు ప్రార్థిస్తుంటే ప్రార్థించేవాడిని పట్టున పెట్టుకోవాలనుకున్నారు దుష్టులు, మూర్ఖులు. అటువంటి వారు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు పిల్లరా. వారి మనసంతా ఎప్పుడు దుష్టత్వంతో నిండిపోయి ఉంటుంది. పాపం వారికి కూడా తెలియదు వారిలో దురాత్మలు ఉన్నాయని సంగతి. దురాత్మలు వారి బ్రతుకులను ఆ విధంగా పాడు చేస్తున్నాయని సంగతి. వాళ్ళు ఇతరులకు కీడు చేస్తామని సంగతి కళ్ళు తెరిచేలోగా వాళ్ళ ద్వారా ఎన్నో పాడు పనులు జరిగించేస్తాయి దురాత్మలు. కాబట్టి ప్రార్థిద్దాం. ప్రతి దుష్ట శక్తి నుండి విడిపించే దేవుడు ఉన్నాడు మన దగ్గరికి. దేవునిలో మొరపెడదాం. దానియేలు యొక్క ప్రార్థన ఉదయకాలం, సాయంకాలం, మరి రాత్రి వేళ ఆయన చేసే ప్రార్థనలు బైబిల్ చెప్తుంది. ముమ్మారు ప్రార్థించేవాడట. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థించే భక్తుల్లో మరి అద్భుతమైన భక్తులు కనిపిస్తుందో దానియేలు గురించి ఒక స్టాంప్ 3 times a day, thrice a day ప్రార్థించే వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా చెప్తాం దానియేలు. He was an employee. He was working in an office and he was a busy man. ఎక్కడ కూడా ఒక్క తప్పు దొరకదట. ఆయన పంక్చువాలిటీలో కానీ, ఆయన ప్రార్థనకు రావడంలో కానీ, ప్రే చేసుకోవడం అది పర్సనల్ లైఫ్. పని చేయడంలో ఎక్కడ తప్పు దొరకలే. అతని చుట్టూ ఉన్న కొలీగ్స్ దే ట్రై టు పుట్ హిమ్ ఇన్ ట్రబుల్. దే ఆల్ ఫెయిల్డ్. హి వాజ్ సక్సెస్ఫుల్. ఫైనల్లీ ఇతను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి లోపల ఏమని చెప్పన్నారు. అక్కడ కూడా దేవుడు జయమిచ్చాడు. బోన్లో పడవేసినప్పుడు సింహాలు వచ్చి అతన్ని చెండాడి చీల్చి తినేస్తాయి అనుకున్నారు, కానీ అతను ఏ ప్రభువునైతే, ఏ దేవుడినైతే ఉదయమున, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేస్తూ సేవిస్తున్నాడో ఆ దేవుడు ఆయన రక్షించాడు. ఆ ఉదయకాలానికి రాజు వెళ్ళి అంటాడు, దానియేలా, నువ్వు బ్రతికున్నావా? నువ్వు అనుదినం సేవిస్తున్న నీ దేవుడిని రక్షించనా అని చెప్పి సింహాల బోన్ నుండి బయట నిలబడి అంటాడు. వెంటనే లోపల నుండి ఒక స్వరం, అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఒక స్వరం, దానియేలు ఒక స్వరం వినిపిస్తుంది. నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడు రాజా. నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడు. అవునా, సింహాలని నేను చేయలేదా? ఏం చేయలేదు. పిల్లలాగా నా చుట్టూ కూర్చున్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? నేను ప్రార్థన చేస్తున్నా రాత్రి అంతా. మరి నీకేం భయం ఏం లేదా? ఎందుకు? నా ఫ్రెండ్స్ అంతా నా పక్కన కూర్చున్నారు. సింహాలు నోర్లు మూయించాయంట. దూత కంటికి కనబడలా, కానీ భక్తుని పక్కనే దూత ఉంది. నీ కంటికి కనబట్ల నిన్ను కాపాడే దూతలు. కానీ దేవుని యందు భయభక్తి కలిగిన నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఎన్నో మరణాపాయాల్లో నుండి, ఎన్నో ప్రమాదాల నుండి దేవుని దూతలు తప్పిస్తూ వచ్చాయి. మీకు తెలియదు ఎవరు తప్పించారు. అదృష్టం అనుకుంటున్నారా? కాదు. లక్ అనుకుంటున్నారా? కానే కాదు. మరి ఎవరు రక్షించారు? కృపగల దేవుడు, దయగల దేవుడు తన దూతలను పంపి మిమ్మల్ని రక్షించినందుకు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ప్రైజ్ ద లార్డ్. ఎన్నో యాక్సిడెంట్స్ నుండి, ఎన్నో ప్రమాదాల నుండి మీరు తప్పించబడ్డారు. అది మీ లక్ అనుకుంటూ మోసపోకండి. ఇట్ ఈస్ ద గాడ్స్ గ్రేస్. దేవుని కృప మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. ఇప్పటికైనా ఆయన సన్నిధిని వెతుకుదాం. ఆయన దొరుకు కాలంలోనే వెతకాలట. ఒకరోజు వస్తుంది, సంఘం ఎత్తబడుతుంది. ఆ టైంలో ప్రపంచ ప్రజలందరూ కూడా ఉదయకాలం ప్రార్థన చేద్దామంటే చేయించే పాస్టర్ గారు స్టీవెన్ పాల్ గారు ఉండరు. ప్రార్థన చేసి ఏ దాసుడు ఉండడు. ప్రార్థించే వాళ్ళందరూ వెళ్ళిపోతాం మేము మూట కట్టుకొని. మూటలే మా ఆయన రావు, కానీ ప్రభు మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. మరి ఉదయకాల ప్రార్థనలోనే మీరు వెళ్ళిపోతాం, మనమంతా కూడా వెళ్తాం ప్రభు యుద్ధకు. అప్పుడు అనుకుంటారట, మార్నింగ్ లేస్తాను 3 గంటలకు ప్రార్థన. 2 గంటలు లేచినా ఎవడు ప్రార్థన చేసేవాడు ఉండడు. ప్రార్థన వినే దేవుడు కూడా ఉండడు. అంటే ఉంటాడు కానీ వినడు. ఆయన ప్రార్థన వినడు. రాకడ టైంలో ఎత్తబడిన తర్వాత ప్రజలకు భయంకరమైన శ్రమలు ప్రారంభమవుతాయి భూమి మీద. దేవుని ఉగ్రత కాలంలో కొందరు గుండె బాదుకుని ఏడుస్తారు, ప్రయోజనం ఉండదు. ఏడ్చి మొరపెడతారు, ప్రయోజనం ఉండదు.
దేవుడిని ప్రార్థిస్తారు, ప్రయోజనం ఉండదు. కొందరు దూషిస్తారు, ప్రయోజనం ఉండదు. కాబట్టి నేడే మంచి సమయం. యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయన్ని వెతకండి. ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఏ కష్టం ఉన్నా ఆయన చెప్పాడు, నీ భారము యెహోవా మీద మోపమన్నాడు. ఆయన యందు భయభక్తి కలిగి నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. సింహాల నోరుల నుండి దానిని తప్పించిన దేవుడే. ఈరోజు మీ శత్రువులు ఎవరైనా సింహాల వలె మిమ్మల్ని మింగేస్తామన్నట్టుగా ఉంటే దేవుడు వారి నోట నుండి మిమ్మల్ని తప్పించునుగాక. దానియేలు 6:22 అలాగే లార్డ్ సేవ్ డేవిడ్ ఫ్రమ్ సౌల్. మరి సౌలను రాజు దావీదును చంపడానికి ప్రయత్నిస్తుండగా 1 సమూయేలు 19:10 దేవుని హస్తము కాపాడుతూ వచ్చింది. అతను ఈట విసిరితే ఖచ్చితంగా తగులుతుంది. అటువంటి రాజు దావీదు అనే భక్తుల మీద ఈట విసిరితే దేవుడు తప్పించాడు. ఎలాగూ అంటే ఆ ఈట తుటిలో తప్పించబడి అతని పక్కన గోడకెళ్ళి తగిలింది, కానీ అతనికి తగల్లా. సౌలు రాజు ఆశ్చర్యపోయాడు, నేను ఇంత గురిపెట్టి కొట్టినా వాడికి తగలలేదేంటి? దేవదూత తప్పించాడు. పక్కన దేవదూతలు ఉండబట్టి దావీదు సురక్షితంగా కాపాడబడ్డాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ వాగ్దానంతో పరిశుద్ధమైన దేవుడు మిమ్మల్ని దీవించాలి నా ప్రార్థన. చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులు ప్రభు తండ్రి, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ప్రజలు ఎటువంటి శోధన కాలంలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ప్రభా, నువ్వు కాపాడే దేవుడు నాయన. అయ్యా, దానియేలుని సింహాల నుండి తప్పించిన మా ప్రభా, అపోస్తలుడైన పౌలుని అనేక రకాలైన శ్రమల నుండి తప్పించి కాపాడిన మా దేవా, నీ నామములో ప్రార్థిస్తున్నాం. దావీదుని సౌలు యొక్క ఈట నుండి తప్పించావు. అలాగే శత్రువులు ఇసురుతున్న బాణముల నుండి నీ ప్రజలు తప్పించండి. శత్రువుల యొక్క ఆ సింహాల వంటి వారి నోటి నుండి తప్పించండి. దుష్టుని చేతిలో పడకుండా తప్పించు నాయన. శోధంలోనికి తేక దుష్టుని తప్పించువాడు నీవై ఉన్నావు. నీ ప్రజలకు కీడు తలపెట్టిన వారిని గద్దించండి. అటు వారిని క్షమించి ప్రార్థిస్తున్నాం. నీ సేవకులకు, పరిచర్యలకు, దేవుని దాసులకు, మాకు కీడు తలపెడుతున్న వారందరినీ క్షమిస్తున్నాం నాయన. వారి మనసులు మార్చండి, వారి కళ్ళు కూడా తెరవజేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకొని ఆ నీచమైన పనులు మానివేసి భక్తి మార్గంలోకి వచ్చేందుకు సహాయం చేయండి. నీ దాసుల కుటుంబాల చుట్టూ, నీ పిల్లల చుట్టూ, ప్రపంచంలో నీ ప్రజలు ఈ ఉదయకాలం ప్రార్థిస్తూ ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తుండగా వారు అన్ని రకాల శ్రమ, కష్టము, బాధ నుండి, శోధన నుండి తప్పించబడి కాపాడబడుదురుగాక. నీ కృపలో వారిని కాపాడు. ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయాలు మంచి ఆరోగ్యం కలిగి, ఆర్థిక సహాయం కలిగిన వారే, ఆత్మ బలం కలవారే, జయ జీవితం జీవిస్తూ ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా వారిని నిలబెట్టి మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తు యేసు యొక్క కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం పిల్లరా యూట్యూబ్లో ఉంటుంది. తప్పనిసరిగా ప్రేయర్ అయిన తర్వాత మీరు మరొకసారి విని ఆ వాక్యాన్ని జ్ఞాపం చేసుకొని అందరికీ షేర్ చేయండి. వాక్యమే ఆదియందు వాక్యం ఉంది, వాక్యంలో జీవం ఉంది. ఈ వాక్యాన్ని మనం అంతా కూడా ఒక్కొక్కరు ఒక ఇద్దరికి పంపిస్తే 60,000 మందికి వెళ్తాయి. ఒకవేళ ఒక 4 పంపించగలిగితే చూడండి, 1,00,000 పైన అనేకులు వాక్యం వింటారు, ప్రార్థన చేసుకుంటారు. ఈ ప్రేయర్ అవ్వగానే మీరు ఎక్కడుందో చూడండి, యూట్యూబ్లో ఓపెన్ చేయగానే మీకు కనిపిస్తుంది నేటి వాగ్దానం అని. వెంటనే అందరికీ షేర్ చేయండి. వారు ఆ వాక్యం ఉదయకాలం 7 గంటలు లేచేవాళ్ళు ఉంటారు, 8కి లేచేవాళ్ళు కూడా ఉంటారు. లేచినట్టే మీరు పంపిన వాగ్దానం వారికి కనిపిస్తుంది. దేవుడు వారిని బలపరిచి వారితో మాట్లాడునుగాక. ఆమేన్. ఏ అపాయము నాకు రాకుండా, ఏ తెగులు నన్ను ముట్టకుండా, ఏ అపాయము నాకు రాకుండా, ఏ తెగులు నన్ను ముట్టకుండా, రక్షించినావయ్యా, పోషించినావయ్యా, రక్షించినావయ్యా, పోషించినావయ్యా, నే బ్రతుకు దినములు పొడిగించినావయ్యా. స్తోత్రము నీకే స్తోత్రము, నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రము నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు రేయి విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము.
బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో దీవించి బలపరిచి ఆస్వాదించి ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడును గాక. యెషయా 30:19 ఐజియా 30:19 ఈజ్ యువర్ ప్రామిస్. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. యాజ్ సూన్ యాజ్ హీ హియర్స్ హీ విల్ ఆన్సర్ యూ. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరును గాక. ప్రార్థనలో ఉండండి. బర్త్డే ఉన్నవారు తప్పక దేవుడు దీవించి బలపరుస్తాడు. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. హస్బెండ్ వైఫ్ మధ్యలో లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి అనే ఆజ్ఞలో ముందుకు సాగుటకు ప్రభు మీ కృపనిచ్చును గాక. సామ్స్ 147:14, కీర్తన 147:14. నీ సరిహద్దులో సమాధానం కలుగజేయవాడు ఆయనే. హీ గ్రాంట్స్ పీస్ టు యువర్ బోర్డర్స్. మీ బంధుమిత్రుల మధ్యలో, మీరున్న స్థలంలో, మీరున్న వర్క్ ప్లేస్లో, అన్ని చోట్ల కూడా మీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.